హాయ్ అండి అందరికీ. మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా! పచ్చి మామిడికాయలతో రకరకాల ఇన్‌స్టంట్ రెసిపీస్ అయితే చేసేసుకుంటున్నాము. అయితే ఈ పచ్చి మామిడికాయలతో సంవత్సరం అంతా నిలవ ఉండే మాగాయ పచ్చడైతే చేసేసామండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మాగాయ పచ్చడికి పీచు ఎక్కువగా ఉంటే బావుంటుందని చెప్పేసి చిన్న రసాలు తీసుకొచ్చాను. పుల్లగా గూడా ఉంటాయి కదా చిన్న రసాలు. అవైతే ఈ మాగాయ పచ్చడికి బావుంటాయని చెప్పి తెచ్చాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి ఎలా ఉందో చెప్పండి. మాగాయ పచ్చడి కోసం ముందుగా మామిడికాయలన్నీ ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నీళ్ళల్లో వదిలేయాలి. తర్వాత కాయ మొదట్లో ఇలా కొంచెం కట్ చేసేసి ఆ సొన అదంతా పోతుంది గదా! మళ్ళీ కొంచెం సేపు నీళ్ళల్లో ఉంచేసి బాగా శుభ్రంగా కడిగేసి పొడిగా ఉన్న మెత్తటి కాటన్ క్లాత్‌తో తుడిచేసుకోవాలి. ఏమాత్రం తడి అయితే ఉండకూడదు. ఏ పచ్చడైనా తడి తగిలితే పాడవుతుంది కదా! సో, జాగ్రత్తగా తడి లేకుండా చూసుకోవాలి. ఒక గంట, 2 గంటల పాటు మామిడికాయలు ఇలా నీళ్ళల్లో ఉండడం వల్ల ముక్క పాడవకుండా ఉంటుంది సంవత్సరం అంతా కూడా. ఆవకాయ పచ్చడికైతే ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంచుతారు వాటర్‌లో. ఓ 2, 3 గంటల పాటు. మాగాయకి అంతసేపు అవసరం లేదు. కానీ మేమైతే ఒక గంట సేపు నీళ్ళల్లో ఉంచేసాము. ఆ తర్వాత ఇలా పీలర్‌తో తొక్కు మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మాగాయ పచ్చడిలో టెంకి వెయ్యం కాబట్టి ఇలా వీలైనంత వరకు మొత్తం ముక్కలు కట్ చేసుకోవాలి. ఎక్కువ భాగం చిన్న ముక్కలే వస్తాయి. ఇలా కొన్ని మాత్రమే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకునే వీలుంటుంది. సో, ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. పెద్ద ముక్కలైనా, చిన్న ముక్కలైనా మనిష్టం. నేనైతే ఇక్కడ నాకొచ్చినట్టు కట్ చేశాను. కొన్ని బాగా పెద్ద ముక్కలొచ్చినాయి. వాటిని సగం సగం చేయాల్సింది. కానీ అలాగే వదిలేశాను. కొన్నేమో చిన్న ముక్కలున్నాయి. నేను తీసుకొచ్చిన 7 కాయల్లో 4 కాయలు మాత్రం పండలేదు. కాకపోతే కొద్దిగా లోపల యెల్లోగా వచ్చింది. కానీ చాలా పుల్లగా అయితే ఉన్నాయి. చిన్న రసాలు కదా! పీచు కూడా ఎక్కువగానే ఉంది. మాగాయికి అలా ఉంటేనే బావుంటుందని చిన్న రసాలు తెచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో లాన్‌లో కూర్చొని పచ్చడి పడదాం అనుకున్నాం అనమాట సరదాగా. 2 పూట్ల వాటరింగ్ చేస్తున్నా సరే లాన్ అలాగే పూల మొక్కలు అవన్నీ చూసారా ఎలా అయిపోయినాయో. గులాబీ మొక్కలైతే అసలు శాంతం పోయినాయి. ఎండలు అలా ఉన్నాయి ఏం చేస్తాం. నేను అంతకుముందు ఒకసారి గార్డెన్ వీడియోలో ఇదంతా చూపించాను మీకు. ఇక్కడ లాన్‌కి 4 వైపులా గులాబీ మొక్కలు అవి ఉండేవి. అందులో చాలా వరకు పోయినాయి ఎండలకి. నేనిక్కడ గార్డెన్ చూపిస్తుంటే అక్కడ మా అమ్మ పచ్చడికి కలిపేస్తుంది. చూపిస్తాను రండి. దేనితోనో కొలుస్తుంది మా అమ్మ ముక్కలన్నీ. ఇదేంటో తెలుసా అండి మీకు? దీన్ని సోల అంటారు. గిద్ద, సోల, మానిక ఇవన్నీ మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఆ సోలతో 4 సోలలు అయినియండి ముక్కలు. అంటే మానిక ముక్కలనమాట. కేజీ లెక్కన చూసుకుంటే 2 కేజీలుంటాయి సుమారుగా. ఇంకో 4 ముక్కలు ఎక్స్‌ట్రా ఉంటే అవి గూడా వేసేసింది. ఇప్పుడు ఈ ముక్కల్లోనే గిద్దన్నర ఉప్పైతే వేసింది కళ్ళుప్పు. రాళ్ళ ఉప్పు అంటారు కదా! అది. అయితే ఇక్కడ మా అమ్మ మెజర్‌మెంట్స్ ఇవే కాబట్టి ఇలాగే చెప్తున్నాను. గ్రాముల్లో చెప్పాలి అంటే 200 గ్రాములండి. మా ఇంటికొచ్చిన తర్వాత కొలిసి చూశాను. ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ముక్కలన్నీ. ఇలా కలుపుకున్నప్పుడే ఆ రాళ్ళ ఉప్పంతా కరిగిపోదులే గానీ, కాకపోతే మనం వేసిన పసుపు ఉంది కదా! అది అన్ని ముక్కలకి టచ్ అయింది అంటే మనం బాగా కలిపినట్టే. ఇలా కలుపుకున్న ముక్కలన్నీ జాడీలోకి తీసుకోవాలి. ప్లేట్‌లో అడుగున ఏదైనా కళ్ళుప్పు మిగిలుంటే అది కూడా మొత్తం వేసేసుకోవాలి. ఏం మిగల్చకూడదు. మనం కరెక్ట్‌గా కొలత ప్రకారం వేసాం గాబట్టి మిగిలిందంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు జాడీకి మూత పెట్టేసి 2 డేస్ అలాగే ఉంచాలనమాట. రోజు 2 పూట్ల కలుపుకుంటూ ఈ ఉప్పంతా కరిగేదాకా ఊరనివ్వాలి జాడీలోనే. మర్చిపోకుండా 2 రోజులు రోజుకొకసారైనా సరే కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉప్పంతా ఒకే చోట ఉంటుంది కరిగిన తర్వాత. అప్పుడు కొన్ని ముక్కలకే ఉప్పు పడుతుంది. మిగిలిన కొన్ని ముక్కలకి ఉప్పు పట్టదు. సో, మర్చిపోకుండా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తే 2 డేస్ తర్వాత ఆ ఉప్పంతా కరిగిపోయి ఎలా వాటర్ వచ్చిందో చూసారా? జాడీ పైదాకా వేసిన ముక్కలు
సగం వరకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ మొత్తం ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి అంటే పిండేసి ఒక క్లాత్ మీద ఎండబెట్టాలనమాట ఎండలో. 2 రోజులు ఎండాలంటారు. కానీ ఎండ మామూలుగా లేదు కదండీ! ఒక్క రోజులో సాయంత్రానికి చాలా బాగా ఎండిపోయినాయి లావు ముక్కలు కూడా. పచ్చగా ఉన్న ముక్కలు తెల్లగా అయిపోయినాయి. జాడీలో మిగిలి ఉన్న ఉప్పు నీళ్లున్నాయి కదండీ! అవి మాత్రం పారబోయకూడదు, ఉంచుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా పచ్చడిలో కలుపుతాం అనమాట. ఆ ముక్కలు ఎండేలోపు ఇలా ఆవపిండి అదంతా రెడీ చేసుకున్నాము. వెల్లుల్లి అవన్నీ. ఈ మాగాయ పచ్చడిలోకి సన్నావాలు తీసుకోవాలండి. లావావాలు కాకుండా. అవి కూడా ఒక గంట సేపు ఎండలో పెట్టి ఇలా మిక్సీలో వేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది. అయినప్పటికీ జల్లించుకుని మిగిలిన దాన్ని మెంతులతో పాటు మళ్ళీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. గిద్ద ఆవాలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము. అలాగే ప్యాన్‌లో 3 స్పూన్స్ మెంతులు కూడా వేయించుకుని, అందులో ఇందాక ఆవపిండి జల్లించగా మిగిలినది ఉంది కదా! అది కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంక జల్లించుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ మెంతి పొడి కూడా ఆవపిండిలో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఆవాలు ఇన్నే తీసుకోవాలి, మెంతులు ఇన్నే తీసుకోవాలని ఏం లేదు కానీ, ఈ 2 కలిసిన ఆవపిండి, మెంతిపిండి కలిసిన పిండి మాత్రం ఒక గిద్దెడు తీసుకుంటే సరిపోతుంది. మిగిలిన ఆవపిండి అలా ఉంచేసుకొని నెక్స్ట్ ఇంకేదైనా ఆవకాయ పచ్చడిలోకి కానీ అలా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి తీసుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. వీటి కోసమే గోళ్ళు పెంచుకున్నాను. అయితే మొత్తం అన్నిటికీ పొట్టు తీయాల్సిన అవసరమేం లేదు. వచ్చినంత వరకు తీసి అన్నీ మిక్సీ జార్‌లో వేసేసి కచ్చాపచ్చాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్‌లో ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసేసి, ఆవపిండి అలాగే గిద్దన్నర కారం, గ్రాముల్లో అయితే సుమారుగా 100-110 గ్రాముల వరకు వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అలాగే జాడీలో మిగిలిపోయిన ఉప్పు నీళ్లున్నాయి కదా! అవి కూడా వేసేసి బాగా గరిటె పెట్టి కలుపుకోవాలి. చేత్తో అయినా కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరిటె పెట్టే కలుపుతున్నాను. ఎంత బాగా కలపాలంటే ప్రతి ముక్కకి కూడా ఉప్పు గానీ, కారం గానీ, ఆవపిండి గానీ మొత్తం ఈవెన్‌గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 డే అంతా అలాగే ఉండనిచ్చి తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ స్టీలు గిన్నెలో కలిపాం కాబట్టి ఓ 2 గంటలు అలాగే ఉంచేసి తర్వాత వెంటనే తాలింపు పెట్టేసాము. లేదా అలాగే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. మేమైతే మొత్తం పెట్టేసామండి తాలింపు. పావు లీటరు ఆయిల్ తీసుకున్నాం తాలింపు కోసం. ఈ పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే బావుంటుందని జెప్పేసి అదే తెప్పించాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు కొద్దిగా, 4, 5 ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. వేరుశనగ నూనె కదండీ! బాగా పొంగొస్తుంది. తాలింపు కొంచెం ఆరిన తర్వాత అంటే గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. బాగా వేడి వేడిది కలపలేదు మేము. తాలింపు వేసిన పచ్చడిని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఇలా టప్పర్‌వేర్ డబ్బాలో కానీ, లేదంటే మామూలు ప్లాస్టిక్ డబ్బాలో గానీ, గాజు సీసాలో గానీ పెట్టుకోవచ్చు. జాడీ ఉంటే జాడీలో గూడా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అన్ని పచ్చళ్ళల్లోకి పట్టించిన కారమే వాడతామండి. కొన్న కారం అయితే వాడము. గుంటూరు మిర్చి కేజీ, బళ్ళారి మిర్చి పావు కేజీ, అలాగే కళ్ళుప్పు కూడా పావు కేజీ కలిపి మరపట్టిస్తారు. గుంటూరు మిర్చి బాగా కారంగా ఉంటుంది స్పైసీగా. అందుకే ఆ స్పైసీనెస్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం కొన్ని బెంగుళూరు మిర్చిని కూడా యాడ్ చేస్తారనమాట. సో, ఈ 2 మిర్చీల కాంబినేషన్‌తో కలర్‌కి కలరు, కారంకి కారం చూసారా పచ్చడి ఎంత ఎర్రగా ఉందో. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. అలాగే కూరల్లో వాడే కారం కూడా పట్టించి పెట్టుకుంటాము. వీలైతే ఆ 2 కారం వీడియోలు కూడా ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 4 రోజుల తర్వాత ఇలా అన్నంలో కలిపి తిని చూసాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి ఈ మాగాయ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.